అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. 6 కార్లలో తరలిస్తున్న 6 కోట్లు పట్టివేత. పట్వారీ వ్యవస్థ కావాలా, ధరణి కావాలా అంటున్న కేటీఆర్. ఉచితంగా అయోధ్య రామయ్య దర్శనం. నా రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల ప్రచారంలో కింద పడ్డ ఎమ్మెల్సీ కవిత. ఇసుక దోపిడీ సొమ్మంతా తాడేపల్లికే వెళ్తుంది అంటున్న పురంధేశ్వరి. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సిలికా అక్రమ తవ్వకాలు. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం. బంగ్లాదేశ్లో తీరం దాటిన తుఫాన్. భారత్ ప్రపంచ కప్ గెలిస్తే 100 కోట్ల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ఎన్నికల వేళ హైదరాబాద్ నగర శివారులో తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఓఆర్ఆర్ అప్ప కూడలి వద్ద ఈరోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 6 కార్లలో భారీగా తరలిస్తున్న నగదును పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేని దాదాపు 6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అన్నదాతలను తిప్పలు పెట్టేందుకే కాంగ్రెస్ పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్వారీ వ్యవస్థ కావాలా, ధరణి కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. భారాసనే రైతన్నకు భరోసా అని తెలిపారు. ధరణి ఎత్తేస్తే దళారుల రాజ్యం వస్తుందన్నారు. 24 గంటల కరెంటు కావాలంటే భారాసకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో భారాస మళ్ళీ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 3,000 ఇస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. ధరణిలో ఉన్న చిన్న లోపాలు సరిచేస్తామని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. గద్వాల్లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. భాజపాను గెలిపిస్తే రాష్ట్రానికి తొలి బీసీ సీఎంని చేసి తీరుతామన్నారు. ఈ ఎన్నికల్లో భారాస కాంగ్రెస్ కంటే బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇచ్చామని తెలిపారు. తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక నవ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు మంచిది కాదన్నారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని, తన ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మర్చిపోనని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఈ ఘటన జరిగింది. భారాస అభ్యర్థి సంజయ్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఎండవేడికి తాళలేక ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు. గమనించిన భారాస శ్రేణులు కవితను వెంటనే చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అనంతరం కోలుకున్న కవిత తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దందా సాగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను భాజపా జనసేన నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను ఇరు పార్టీల నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తాం, కాల్చి పారేస్తాం అనేలా బెదిరిస్తున్నారని వాపోయారు. సిలికా అక్రమ తవ్వకాలపై తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డికి తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై 15 రోజుల్లో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దోచుకొని దాచుకున్న వారిని వదిలిపెట్టేది లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే సిలికా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై సిబిఐ విచారణ చేయించాలి అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరానికి శుక్రవారం ఓ భారీ మృత తిమింగలం కొట్టుకు వచ్చింది. 40 అడుగుల పొడవు, సుమారు 6 టన్నుల బరువున్న ఈ తిమింగలాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకొని తిమింగలాన్ని యంత్రాల సాయంతో సముద్రం ఒడ్డున పాతిపెట్టారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో కేపుపారాకు సమీపంలో తుపాను తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఈ రోజుకి ఈ తుపాను బలహీనపడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారత్ ప్రపంచ కప్లో గెలిస్తే తన యూజర్లకు 100 కోట్లు పంచుతానని ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఇండియా గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. 2011లో మనం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తాను కాలేజీలో చదువుతున్నానని, తన జీవితంలో అత్యంత ఆనంద క్షణాల్లో అదొకటని పునీత్ చెప్పుకొచ్చారు. ఈసారి కప్ గెలిస్తే నా కంపెనీ యూజర్లతో ఆనందాన్ని పంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఈరోజు శ్రీ పోలేరమ్మ దేవస్థానం నుండి కందిమల్లాయపల్లె గ్రామోత్సవానికి బయలుదేరిన పోలేరమ్మ నూతన విగ్రహం మండల కేంద్రమైన బ్రహ్మంగారి మఠంలో శ్రీ పోలేరమ్మ వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా యోగశాల ఏర్పాటు చేసి హోమాలు నిర్వహించారు. గణపతి పూజ, అభిషేకాలు, అఖండ ప్రతిష్టాపన, ప్రధాన కలశ స్థాపన, పరివార దేవతార్చనలు తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పూర్వపు మఠాధిపతులు ఉత్సవాలను ప్రారంభించారు. తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన శ్రీ సిద్ధయ్య గారి జ్ఞానం మార్గం సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఆలకించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ శ్రీ శంకర బాలాజీ, మేనేజర్ ఎన్ ఈశ్వరాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రాకు దారేది కార్యక్రమంలో శనివారం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నుండి మైలవరం వెళ్లే రోడ్డుపై జమ్మలమడుగు నుండి తాడిపత్రికి వెళ్లే దారిలో చిన్న కోమెర్ల దగ్గర ఏర్పడిన గుంతల దగ్గర జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి సెల్ఫీ తీసుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచమంతా రోడ్ల మీద దూసుకెళ్తుంటే మన ఆంధ్రాలో మాత్రం ప్రజలు రోడ్ల మీద అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా, వాహనం తీయాలన్నా, వాహనంలో ప్రయాణం చేయాలన్నా నరకం చూస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కొత్త రోడ్లు వేయకపోగా గుంతలు పడిన రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఈ గుంతల రోడ్లపై అసలే కాలం చెల్లిన బస్సులను నడుపుతున్న ఆర్టీసీకి ఈ గుంతల రోడ్ల వలన మరింత నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు బాహుబలి సినిమాలో గుంతల రాజ్యం విన్నారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో గుంతల రాజ్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ పరిశీలకులు రామకృష్ణ, జమ్మలమడుగు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అల్లంసూరి, నాగార్జున, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, మల్లికార్జున, ఆంకాల్, మహేష్, గోరిశెట్టి బాబు, రాజశేఖర్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, రామచంద్రుడు, భాస్కర్, దాదాపీర్, దావీదు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఎన్నో రాష్ట్రాల నుంచి విచ్చేసి భక్తులకు స్వామివారి అన్న ప్రసాదానికి 100 క్వింటాళ్ల సోనా మసూరి బియ్యం వితరణగా ఆలయ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అందజేశారు. ప్రతిరోజు కార్తీక మాసం పూర్తి అయ్యేంత వరకు భక్తులకు 1 రోజులు అన్న సమారాధన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. సోమేశ్వర స్వామికి, అన్నపూర్ణాదేవికి వేద మంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసంలో అభిషేక ప్రియుడు శివుని దర్శించుకోవడం పుణ్యప్రదం అని, రాష్ట్రం నుండి గాక అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం సజావుగా సాగాలని, అతి సామాన్యుడికి స్వామివారి దర్శనం కల్పించాలని ఆలయ ఈవో రామకృష్ణంరాజుకి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా
ఇవ్వాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. దానివారు ఆ సోమేశ్వర స్వామి ఇవాళ ఒక మార్గాన్ని చూపించడం జరిగింది. గతం నుంచి ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆశీస్సులతో కార్తీక మాస అన్న సమారాధన కమిటీ ఇక్కడ ఎంతోమంది దాతల సహకారంతో ఈ నెల రోజులు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మరి అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంతోమంది దాతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో పేద వృద్ధురాలికి, వికలాంగునికి, కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యాన్ని అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలోని రోజు గడవడం కష్టంగా ఉన్న 2 కుటుంబాల వారికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, ఒక్కొక్కరికి 25 కేజీలు చొప్పున బియ్యాన్ని అందించామని తెలిపారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ నిరాధరణకు గురైన వృద్ధురాలు పితాని చంద్రమ్మ, వికలాంగుత్వంతో ఉన్న పాలాబాబు కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని, నేను కోరిన మీదట వెంటనే ఈ కుటుంబాలకు సంపూర్ణంగా నిత్యావసర సరుకులు, బియ్యాన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కారుమూరి నరసింహమూర్తి, చేకూరి ఝాన్సీ, మహేశ్వరి, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.